ఇకపోతే మీనరాశి, మీన లగ్నం వారికి తీసుకున్నట్లయితే, మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు వచ్చేసి 3లో ఉన్నాడు. మీకు రెండో ఇంటాధిపతి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు మూడో ఇంట్లో ఉన్నాడు. కుజుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఎడ్యుకేషన్‌లో మంచి అడుగు పడడానికి కోఆపరేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ తండ్రి గారి హెల్త్ బావుంటుంది. దాయాదులతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కొస్తాయి. మీకు మీరుగా అన్నీ అమర్చుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే రాహు మీ రాశిలో ఉండడం ఈ యొక్క మీన రాశి వారికి కోపం తక్కువ. కానీ రాహు ఉండటంలో ఎప్పుడు లేని కోప స్వభావం అంతా ఇప్పుడే వస్తుంది వీరికి. దాని ద్వారా ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు రవి వచ్చేసి చతుర్థంలో ఉన్నారు. మీకు ఆరో ఇంటి అధిపతి రవి చతుర్థంలో ఉండడం ఆహ్, కొంత ఇబ్బందే. తర్వాత పంచమంలోకొస్తాడు. అక్కడ గూడా కొంత ఇబ్బందే. మీ రాశికి మూడో ఇంటి అధిపతి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు పంచమంలో ఉన్నాడు. కొంతలో కొంత బెటర్. ఆధిపత్యరీత్యా బాగలేకపోయినా గోచారంలో మనకు పంచమంలో యోగించాలి గాబట్టి, చక్కగా యోగిస్తాడు. బుధుడు ఆయనతో కలిసున్నాడు గాబట్టి, ఆయన ఏ రిజల్ట్ ఇస్తే ఈయన అదే ఇవ్వాలి. మాతృమూర్తి హెల్త్ బావుంటుంది. మీకు ప్రమోషన్స్ ఇలాంటివి బావుంటాయి. తండ్రితో సహకారం బావుంటుంది. ఉన్నత వర్గీయుల సహాయాలు మీకు అందుతాయి. స్త్రీ మూలకమైనటువంటి ధనాలు రావడం ఇవి కూడా మీరు గమనించగలరు. మీకు ఈ యొక్క కేంద్రంలో 7 ఇంట్లో కేతు జీవిత భాగస్వామి హెల్త్ కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, కొంచెం సొసైటీలో మీకు కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ రావడం, మరలా మంచి పేరు రావడం, ఇలా జిగ్‌జాగ్‌గా ఉంటుంది. కేతు వక్ర ప్లానెట్ కాబట్టి. అలాగే ఇక చంద్రుడిని తీసుకుంటే ముందే చెప్పుకున్నాము. మీకు పంచమాధిపతి ఈయన వచ్చేసి అష్టమంలో ఉండడము, మీకు వివాహ ప్రయత్నాలలో కొంత బాగా ఫైట్ చేస్తే గానీ మీకు కలిసి వచ్చేట్టుగా ఉంటుంది. తండ్రి గారి హెల్త్ కొంత జాగ్రత్త. అలాగే కొంత సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు కూడాను మీరు ఆశించినంతగా తీరాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాలి. కొంత పోటాపోటీన అన్నట్టుగా ఉంటుంది. పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కొద్ది రోజుల్లోనే సెట్ అయిపోతుంది. వ్యక్తిగత జాతకం పైన ఈ గోచారం అనేది 30, 40% పనిచేస్తుంది. మీ స్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌ను కాంటాక్ట్ చేస్తే మీ సమస్యలకు పరిష్కారం చూపబడును. స్వస్తి.